తర్వాత ఆర్ఎస్ఎస్, సావర్కర్, మూంజే వీళ్ళందరి యొక్క పాత్ర ఉన్నది. సావర్కర్ గారి అన్నగారు అనేటువంటి గణేష్ సావర్కర్ పాత్ర ఉన్నది. వీళ్ళంతా ఆర్ఎస్ఎస్ లో బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్. ఆ తర్వాత ఈయన వచ్చిన తర్వాత ఈయన మొదలుపెట్టి 32లో 25లో నాగపూర్ లో ఏర్పాటు చేస్తే 32లో దసరా ఉత్సవాల్లో వారు ప్రసంగిస్తూ డాక్టర్ హెడ్గేవార్ ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళ పాలన అనేటువంటిది ది యాక్ట్ ఆఫ్ ప్రావిడెన్స్, దైవం యొక్క లీల, వారి యొక్క కార్యము, దైవ కార్యము, దైవం వల్ల జరుగుతున్న చర్య అని చాలా ఇంతకంటే దరిద్రమైనటువంటి మాట ఎవడు చెప్పలేడు. ఆ విధంగా స్పష్టంగా డిక్లేర్ చేసి ఉన్నాడు. అంతకుముందు ముస్లింలు పాములు అని చెప్పి ఉన్నాడు. ఇది ఒక ఆర్డర్ లో ఈ విషయాలను వెళ్తూ ఉన్నాయి. నాగపూర్ లో ఆయన చాలా స్పష్టంగా ఇలా మాట్లాడాడు. ఏమనంటే ఈ దేశం హిందువులు, ఈ దేశంలో హిందువులు మాత్రమే నిర్ణయిస్తారు. హైందవేతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి హక్కులు కావాలో హిందువులు మాత్రమే నిర్ణయిస్తారు. ఇది మా స్టాండ్ అని చెప్పాడు. ఆ రోజు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి దానికి సంబంధించి. వాళ్ళు ఏమని చెప్పారంటే, బ్రిటిష్ ఇంటెలిజెన్స్ లో మాట రాసుకున్నారు. ఆర్ఎస్ఎస్ యొక్క కళ ఏమిటంటే, ఏదైతే ఇటలీలో ఫ్యాసిస్టులు ఉన్నారు వాళ్ళు ఏ పాత్ర పోషించారు, జర్మనీలో నాజీస్టులు ఉన్నారు వాళ్ళు ఏ పాత్ర పోషించారు, భారతదేశంలో ఆర్ఎస్ఎస్ ఆ పాత్ర పోషించదలుచుకుంది అనే మాట ఆ రోజు హెడ్గేవార్ చెప్పింది రాసి. ఎందుకంటే హిట్లర్ యొక్క వాయిస్ ఇదే, జర్మన్లకి యూదుల్ని మేము నిర్మూలిస్తాం, చంపేస్తామని. అంచేత ఇక్కడ కూడా ఇది హిందువులదే అనే మాట ఆయన అప్పుడే చెప్పుకున్నాడు. ఆయన చెప్పాడు కాబట్టి దాని కింద వాళ్ళు ఎవరేసారంటే ఇది మోస్ట్ ఫ్యాసిస్ట్ ఆర్గనైజేషన్ పుట్టిందా ఇక్కడ, వీళ్ళ మెథడ్ అంతా కూడా ఇదే ఉన్నది అని బ్రిటిష్ వాళ్ళు రాశారు. ఆ రిపోర్ట్ అవైలబుల్. అలాగే ముంజే ఆల్రెడీ అప్పటికే ఫ్యాసిస్ట్ మన ముస్సోలిని గారితో సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాడు. సావర్కర్ హిట్లర్ కీర్తిస్తూ ప్రకటనలు చేస్తా ఉన్నాడు. ఆ తర్వాత సావర్కర్ హిట్లర్ ఏదైతే కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో యూదులు చంపారనే వార్తలు బయటకు వచ్చిన తర్వాత కూడా ఇది మా గొప్ప ఎగ్జాంపుల్ అనేటువంటి విషయాన్ని చెప్పున్నాడు. 1939కి వచ్చేసరికి 37 వచ్చేసరికి ఈ దేశంలో 2 జాతులు ఉన్నాయి. జాతీయవాదులు గమనించాలి, ఆర్ఎస్ఎస్ జాతీయవాది అనేవాళ్ళు ఒక జాతి కాదండి, 2 జాతులు ఉన్నాయండి. ఇది హిందువులు ఒక జాతి, ముస్లింలు ఒక జాతి సావర్కర్ ప్రకటించున్నాడు. 40 వచ్చేనాటికి జిన్నా ముస్లిం లీగ్ లో ఆ తీర్మానం చేయించాడు. జిన్నా తీర్మానం చేయగానే సావర్కర్ బలపరిచాడు. మరో పక్క హెడ్గేవార్ కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. 39లోనే ఈ వీఆర్ అవర్ నేషన్హుడ్ అనేటువంటి పుస్తకాన్ని గోల్వల్కర్ రాసి ఉన్నాడు. హెడ్గేవార్ తర్వాత సంఘచాలకుగా వచ్చినటువంటి పెద్ద మనిషి. సో ఇవన్నీ ఇంకో విషయం చెప్తాను. 1940 నాటికి నరహరి బిడే అనేటువంటి వ్యక్తి ఒక పాట రాశాడు. ఆ పాట ఆర్ఎస్ఎస్ యొక్క మీకు అందరికీ తెలుసు ప్రార్థనా గీతం, జాతీయ గీతం మీకు తెలుసు కదా. నమస్తే సదా వత్సలే మాతృభూమి. ఆ పాట విని వాళ్ళు ఎవరికైనా ఆహా మాతృదేశం మన దేశాన్ని గురించి చెప్తున్నారు, ఇంతకంటే దేశభక్తి ఉందని వాళ్ళంతా పొంగిపోతుంది. కానీ వాళ్ళకి మాతృదేశం ఏమిటో వాళ్ళు దాంట్లోనే చెప్పారు. ఏమని? త్వయా హిందూ భూమే సుఖం వర్ధితో, హిందూ భూమి అన్నారు. ఈ హిందూ శబ్దాన్ని చూస్తే కూడా చాలా మంది హిందూ అంటే అందరూ హిందువుల కిందకి వస్తారులేండి అని సర్దుకుందాం అని అనుకోవచ్చు. నెక్స్ట్ ప్రభో శక్తిమన్ హిందూ రాష్ట్ర అనేటువంటి మాట, హిందూ రాష్ట్ర అంగం అని దాంట్లో చెప్పారు. అంటే హిందూ రాష్ట్రం అనేటువంటి నినాదం ఈ దరిద్రపు నినాదం సావర్కర్ది, హిందూ రాష్ట్రం అనేటువంటి నినాదం ఆర్ఎస్ఎస్ది. దాన్ని వాళ్ళ యొక్క గీతల్లో పెట్టుకున్నారు. గాంధీజీని చంపేసినటువంటి గాడ్సే కూడా ఉరికమ్మా నెక్కే ముందు ఈ పాటే హిందూ రాష్ట్రము, హిందుత్వం పాటే, హిందూ భూమి అనేటువంటి పాటే పాడాడు. అంచేత ఎవరైతే హిందూ రాష్ట్రాన్ని బలపరుస్తున్నారు, ఎవరైతే హిందూ భూమిని బలపరుస్తున్నారు వాళ్ళు ఈ దేశంలో ఒక జాతి ఉందని ఒప్పుకోరు, ద్విజాతి సిద్ధాంతం చెప్తారు. ఈ ద్విజాతి సిద్ధాంతం చెప్పేటువంటి వాళ్ళు జాతీయవాదులు కానే కాదు. వాళ్ళు ద్విజాతి సిద్ధాంతం చెప్పినప్పుడు వాళ్ళకి శత్రువులు ఎవరో వాళ్ళు చెప్పున్నారు. గోల్వల్కర్ తన మంచ్ ఆఫ్ థాట్స్ తర్వాత స్పష్టంగా చెప్పాడు, ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులని ప్రకటించాడు. ఎక్కడ బ్రిటిష్ వాళ్ళు లేరు, ఎక్కడ సామ్రాజ్యవాదులు లేరు, బయట ఇంపీరియలిస్టులు లేరు. ఆయన శత్రువులు ఎవరో ఆయన చెప్పాడు. ఇది సామ్రాజ్యవాదులు బ్రిటిష్ వాళ్ళ శత్రువులు కాదనేటువంటి వైఖరిని ఆర్ఎస్ఎస్ సావర్కర్ కలిగి ఉన్నారు, స్నేహం చేశారు. జైలు నుంచి బయటకు వచ్చే ముందు పొర్లు దండాలు పెట్టి సావర్కర్ మీ బిడ్డను మీరు కాపాడకపోతే ఎవరు కాపాడతారు, మేము దారి తప్పినటువంటి బిడ్డను మీరు తల్లిదండ్రులు అని దరిద్రంగా రాసి ఏది బ్రిటిష్ వాళ్ళకి క్షమాభిక్ష లేఖ రాసి బయటకు వచ్చినటువంటి మనిషి. ఆ తర్వాత చాలా మంది ఏమంటారంటే శివాజీ మాదిరిగా చాలా ఎత్తులేసి బ్రిటిష్ వాళ్ళు మోసం చేసి మా వాడు బయటకు వచ్చాడు. అదే ఆ పాయింట్ కూడా నేను అడుగుదాం అనుకున్నాను. సావర్కర్ సంబంధించి జైల్లో ఉన్నాడు, స్వాతంత్ర పోరాటం చేసి జైలుకు పోయిండు,
తర్వాత కూడా దేశం కోసమే బయటకు వచ్చిన వాళ్ళు. సావర్కర్ మీద మనం ప్రత్యేకమైన ఎపిసోడ్ చేసి మాట్లాడుకుందామండి. కానీ ఆయన చేసిన స్వాతంత్ర పోరాటం అంటే ఒకటే పని. ఏమిటంటే ఒక హత్యకు సంబంధించి ఒక 20 పిస్టల్స్ ఆయన స్మగుల్ చేస్తున్నాడు ఇండియాకి అనే ఉద్దేశంతో ఆయన అరెస్ట్ చేశారు. ఆయన ఏ హత్యలో పాల్గొనలేదు, చేయించాడేమో, ప్రేరేపించి చేయించడం ఆయనకు అలవాటు. గాంధీ మర్డర్ దగ్గర నుంచి అన్ని మర్డర్లు ఆయన నువ్వు చేయి అని చెప్తాడు. ఆయన చర్మం జాగ్రత్తగా ఉండేలా చూసుకుంటాడు. ఆ తర్వాత ఆయన తీసుకెళ్లి అండమాన్ జైల్లో వేశారు. అండమాన్ జైల్లో వేస్తే అండమాన్ లో ఉండేటువంటి ఖైదీలు వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా. ఈయన బ్రిటిష్ వాళ్ళ తొత్తుగా మారి బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా ఉండి ఈ ఉద్యమాలు వీటిలో పాల్గొనకుండా ఉండి వాళ్ళ యొక్క ఉద్యమాన్ని, ఏది భారతీయ ఖైదీలు విప్లవకారులు చేస్తున్న ఉద్యమాన్ని వ్యతిరేకించి బ్రిటిష్ వాళ్ళ తొత్తుగా అండమాన్ జైల్లో ఉన్నాడు. ఎందుకంటే తనకున్న చిన్న చిన్న ఫెసిలిటీస్ పోతాయని. పైపెచ్చు ఏదో ఈ క్షమాభిక్ష ప్రకటనలు, క్షమాభిక్ష అభ్యర్థనలు పంపించుకుంటూ ఉన్నాడు. సరే, చాలా టాక్టికల్ గా మోసం చేసి బ్రిటిష్ వాళ్ళు బయటపడ్డాడేమో, నిజంగా విప్లవకారుడు అంటే బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన బయటకు ఎప్పుడో వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా బ్రిటిష్ వాళ్ళ భజన, బ్రిటిష్ వాళ్ళ పాదసేవ, హిందూ మత విద్వేషం, ముస్లిం వ్యతిరేక ప్రచారం, ద్విజాత్ సిద్ధాంత ప్రచారం తప్పితే ఏ రకమైనటువంటి కార్యక్రమం చేయలేదు. చివరి గాంధీ హత్యలో ఆయన కారణమయ్యాడు. ఇది కపూర్ కమిషన్ చెప్పింది కూడా నేను అఫీషియల్ గా చెప్తున్న విషయాన్ని. అంచేత ఈయన దేశభక్తుడు అని చెప్పడానికి ఏ ఆధారం లేదు. మొట్టమొదటి 2002 అనుకుంటారు వాజ్పేయి గారి ప్రభుత్వం సావర్కర్ చిత్రపటాన్ని పార్లమెంట్ లో పెట్టినప్పుడు అక్కడ విశ్వనాథ మాథుర్ అనేటువంటి వ్యక్తి సావర్కర్ దేశభక్తుడి ముసుగులో ఉన్న పిరికి పంద అని, ఎవరైతే త్రైలోక్య చటర్జీ అని వీళ్ళంతా కూడా అనుశీలన సమితిలో పనిచేసిన వాళ్ళే, ఏది హెడ్ గారు ఉన్నప్పుడు కూడా ఉన్నారు వాళ్ళు, అప్పుడు పెద్ద నాయకులు వాళ్ళు. తర్వాత హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీలో ఉన్నారు, చాలా గొప్ప వీరులు వీళ్ళు. వీళ్ళంతా కూడా అండమాన్ జైల్లో ఉద్యమం చేస్తా ఉంటారు బ్రిటిష్ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, ఎన్ని కష్టాలు ఎదుర్కొంటూ. వీడు బ్రిటిష్ వాళ్ళ తొత్తు. సావర్కర్ అండమాన్ లో పోరాటాన్ని వ్యతిరేకించడం విషయాన్ని స్పష్టంగా వాళ్ళు చెప్పి ఉన్నారు. ఈ పోరాటాలను వ్యతిరేకించిన వ్యక్తిని, అతన్ని అండమాన్ జైలు అతనికి పేరు మీద అతని ఫలకం అక్కడ పెట్టడం కానీ, ఆయన పేరు ప్లేక్, అదే విధంగా పార్లమెంట్ లో ఆయన పేరు పెట్టడం కానీ, ఇది దేశభక్తుల యొక్క, బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళ యొక్క త్యాగాల్ని ప్రభుత్వం అవమానించింది అనేటువంటి విషయాన్ని ఆ రోజు ఈ మాథుర్ అనేటువంటి వ్యక్తి, విశ్వనాథ్ మాథుర్ అనేటువంటి ఒక స్వతంత్ర పోరాట వీరుడు చెప్పున్నాడు. ఆ రోజు ప్రముఖంగా పేపర్లో వచ్చింది. నేను కూడా విజయ విహారంలో ధృతరాష్ట్ర చక్రవర్తిని అప్పుడు రాసాము. దాంట్లో